కావలి పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు వైసీపీ పార్టీ గాని తాను ఆటంకం కాదని, కానీ అసంపూర్తిగా ఉన్న పనులు వేగంగా పూర్తి చేయాలన్నదే తమ డిమాండ్ అని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణం పెద్దపవని రోడ్డులో అసంపూర్తిగా ఉన్న అనపగుంటలను, ఫ్లైఓవర్ బ్రిడ్జ్, వైకుంఠపురం అనపగుంట, వరవ కాలువలను ఆయన సందర్శించారు. స్థానిక వైసీపీ నాయకులు పలు సమస్యలు తమ దృష్టికి తీసుకొచ్చారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి పెద్దపవని రోడ్డులో ఫ్లైఓవర్ బ్రిడ్జ్, అండర్ పాస్ ఏదో ఒకటి వేగంగా పూర్తి చేయాలని తెలిపారు. వరవ కాలువ నుంచి వరద నీరు, అనపగుంట నుంచి వరద పారే వరద కాలువ ఇబ్బందులను స్థానికులు చెబుతున్నారని, ఆ సమస్యలను పరిష్కరించాలన్నారు. ఆయన వెంట వైసీపీ పట్టణాధ్యక్షులు శివకుమార్ రెడ్డి, ఉపాధ్యక్షులు నాయబ్ రసూల్, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు కామరాజు, జిల్లా ఉపాధ్యక్షులు కనుమర్రపూడి నారాయణ, జిల్లా కార్యదర్శి గంధం ప్రసన్నాంజనేయులు, ప్రచార కార్యదర్శి జీవి, పట్టణ ఎస్సీసెల్ అధ్యక్షులు ఆత్మకూరి రాజేష్, నియోజకవర్గ అధ్యక్షులు చైతన్య యాదవ్, పట్టణ యువత అధ్యక్షులు షేక్ పార్థు, సునీల్ గవాస్కర్ తదితరులు ఉన్నారు. మేము ఎక్కడా కూడా అభివృద్ధికి ఆటంకం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకి మంచి చేసేది ఏది చేసినా కూడా దానికి సపోర్ట్ చేస్తాం. ఈరోజు పెద్దగంతా కూడా అడిగేది ఒకటే, మీరు ఫ్లైఓవర్ కడతాగా, అండర్ పాస్ చేస్తాగా, ఏదైనా సరే మాకు కంప్లీట్ చేయండి అని ఇక్కడ ప్రజలంతా కూడా ఈరోజు ముక్త కంఠంతో అడుగుతా ఉన్నారు. ఈ ప్రాంతంలో విద్యార్థులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, గ్రామాల నుంచి వచ్చే ప్రజలు కావచ్చు, వీరందరూ కూడా కోరుకునేది వీలైనంత తొందరగా ఇది కంప్లీట్ చేయాలి అని అడుగుతా ఉన్నారు. కాబట్టి దీన్ని వీలైనంత తొందరగా కంప్లీట్ చేయాలని మేము కూడా కోరుతున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, రైల్వే ట్రాక్ పక్కన కెనాల్ ఉంది. మన కరుగోగమ్మ గుడికి ఆనుకొని ఒక డైరెక్ట్ కెనాల్ మన అన్నపగుంట నుంచి పాపిరెడ్డి చెరువుకు పోయే ఆ కెనాల్ కి అటాచ్మెంట్ గా ఉండేది. దాన్ని మూసేసినందువల్ల ఈరోజు చాలా మనకు వాటర్ ఓవర్ఫ్లో అయ్యి కొన్ని ఏరియాలోకి పోతున్నాయని అక్కడ ప్రజలంతా అక్కడ కంప్లైంట్ చేశారు. ఒక 3 అడుగుల పైపు వేసినందువల్ల అది మూసుకుపోవటం వల్ల అక్కడ ఇబ్బందిగా ఉంది. మాకు దాన్ని ఇమీడియట్ గా పునరుద్ధరిస్తే బాగుంటుందని చెప్పారు. అది రైల్వే అధికారులు ఇమీడియట్ గా స్పందించి దాన్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఉందని కూడా తెలియజేస్తాం. 3వది, అన్నపగుంటని 1.3 crores తోటి అభివృద్ధి చేస్తాం నుడాగా అని చెప్పారు. అది అభివృద్ధి చేసారో బిల్స్ తీస్తున్నారో తెలియదు. కానీ ఈ రోజు అక్కడ ఈ పైన పడిన ఫారెస్ట్ నుంచి వచ్చే వాటర్ కూడా అన్నపగుంటలోకి పోయే పరిస్థితి. కానీ అక్కడ తూము పెట్టి మెష్ పెట్టడం వల్ల చిన్నపాటి వర్షానికి కూడా ఆ తూము కూడా చెత్తంతా కూడా పెరిగిపోయి ఆ నీళ్లు ఓవర్ఫ్లో అయ్యి ఇళ్లలోకి పోతున్నాయి. కాబట్టి అక్కడ మాకు సరైన సదుపాయాలు కల్పించి అన్నపగుంటని బాగా చేయాలని, అక్కడ ప్రజలంతా కూడా ఇళ్లలోకి నీళ్లు కాకుండా చేయాలని అడుగుతా ఉన్నారు. దాన్ని కూడా పరిశీలించాల్సిందిగా మేము మున్సిపాలిటీ అధికారులని కోరుతున్నాము. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా. మా వెన్నార్ పలోజో గ్రాండ్, నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753. Please subscribe to N3 TV.